హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి బ్లాక్ బస్టర్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. గెండి సైజ్ చూడండి ఫ్రెండ్స్, 8 కిలోల 305 గ్రాములు ఫ్రెండ్స్. బ్యాక్ టు బ్యాక్ మంచి క్యాచ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. స్పాట్ మొత్తం గేమ్ అంతా ఫుల్ వీడియో ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది స్పాట్ ఎక్కడంటే కండలేరు డ్యామ్, నెల్లూరు జిల్లాలో వస్తుంది. మనకి కాళహస్తి నుంచి 81 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఎండిపోయింది ఇప్పుడు డ్యాము, వాటర్ లెవెల్ చాలా తగ్గింది ఫ్రెండ్స్. మంచి క్యాచెస్ ఫ్రెండ్స్. धागा खींच को कहते छोड़ो है। हाँ हाँ पानी में हाँ वो डब्बा कहते लपड़ डालो लूज लूज कहते छोड़ो। వెనకాల నుంచి పోయి సంపల్ కింద వేసేసి ये కింద వేసి ఇంక మందేది. ఓకే చూపించ బద్దురా. ఓకే సూపర్. క్రాస్ ఓకే రైట్ ఓకే రైట్ కింద పెట్టే. హాయ్ ఫ్రెండ్, ఇప్పుడు మొత్తం ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్. ఇది కండలేరు డ్యామ్ ఓపెనింగ్ అనమాట. ఇది ఆఫీసు. ఇట్లా బ్యాక్ వాటర్లోకి మనం ఇట్లా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అది బ్యాక్ వాటర్ ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 8:20 అవుతుంది ఫ్రెండ్స్. మేము ఇంటికాడ నుంచి 5 గంటలకి బయలుదేరాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది. కరెక్ట్గా 2.5 గంట జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా డ్యామ్ బ్యాక్ సైడ్కి వచ్చేసామంటే ఇది ఒక చిన్న బాట వస్తుంది ఫ్రెండ్. ఈ బాటలోంచి వెళ్తే నేరుగా మనం స్పాట్లోకి వెళ్ళిపోతాం. మనకి ఇక్కడ బాట వరకు కూడా వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫుల్గా ఉన్నప్పుడు వస్తే. మనం ఇప్పుడు బైక్లో పోతున్నాం కదా, ఈ దారంతా ఇప్పుడు ఆ వాల్ కనిపిస్తుంది చూడండి, వాల్ దాకా వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. స్పాట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మురుగన్న బైట్ మిక్స్ చేస్తున్నాడు. జాఫర్ బాయ్, మురుగన్న, నేను, యాకూబ్ నలుగురం వచ్చాం ఫ్రెండ్స్. జాఫర్ బాయ్ డైమండ్స్ ఎతుకుతున్నాడు. ఫిషింగ్కి వచ్చి డైమండ్ హంటింగ్ చేస్తున్నాడు ఆయన. కాళహస్తి వాస్తవ నీళ్ళు ఫస్ట్ గుచ్చా ఫ్రెండ్. ఫస్ట్ హెవీగా ఉండే ఈ 12 హుక్స్ గుచ్చా వేస్తాను. 2 సార్లు ఇది వేసానంటే చెరాయి కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. దాని తర్వాత మామూలుగా 5 హుక్స్ ఉండే గుచ్చా ఆడతాను ఫ్రెండ్స్. మనిషి ఇప్పుడు 4 డబ్బాలు లెక్కన నలుగురం వేస్తున్నాం ఫ్రెండ్, 12 డబ్బాలు.
ఎంత లాంగ్ పోతే అంత లాంగ్ క్యాస్ట్ చేస్తాం. ఒక 10 అడుగుల నుంచి 2 మనుషుల లోతు ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్లో కొంచెం లోతు తక్కువ ఉంది. చాలా పెద్ద డ్యామే ఫ్రెండ్స్. నలభై 40 మీటర్లు వెళ్ళింది. మురుగన్ వేస్తున్నాడు. ఈ తెప్ప ఎవరు పెట్టారు ఇక్కడ? మాకు కూర్చునేదానికి బాగుంది ఫ్రెండ్. తెప్ప కాళ్ళు నొప్పులు లేకుండా ప్రశాంతంగా తెప్ప మీద కూర్చోవచ్చు. వాన వస్తే దాని కిందకి వెళ్ళిపోవచ్చు. జాఫర్ భాయ్ 4 డబ్బాలు వేసి కూర్చున్నాడు. నేను 4 డబ్బాలు వేసి ప్రశాంతంగా కూర్చున్నాను ఫ్రెండ్స్. యాకూబ్ భాయ్ 4 డబ్బాలు వేసి అక్కడ కూర్చోన్నాడు. ఏది తిరిగితే దాన్ని ఎత్తుకోవడమే. ఎండ కూడా పెద్దగా లేదు ఫ్రెండ్. కూల్గా ఉంది వాతావరణం. వాన పడుతుందని కొంచెం టెన్షన్ అంతే. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. సన్న చేపే లేదు ఫ్రెండ్ దీంట్లో. అన్నీ పెద్దవే. కొడితే పెద్ద షాటే. ఫస్ట్ బైట్ అయింది ఫ్రెండ్. డబ్బా తిరిగింది. చూస్తాం మురుగన్నకి ఏం చేప పడుతుందో. పెద్ద సైజ్ ఫ్రెండ్. ఇక్కడ చేపలు చాలా బలంగా లాగుతాయి ఫ్రెండ్స్. ఫుల్ ఎనర్జీలో ఉంటాయి. ఆ బోన్ పక్క లాగేస్తామా? ఎందుకైనా మంచిదే. మామూలుగా మనం రివర్లో ఆడతాం కదా ఫ్రెండ్స్, అవి 2 కిలోలు 3 కిలోల సైజు ఉంటాయి. అంత ఎనర్జీగా లాగవయ్యి. ఇవి మాత్రం బీభత్సంగా ఫైట్ ఇస్తాయి. బాగా అలిసేదాకా చేత్తో తాకేదానికి లేదు దాన్ని. అవి కింద ఉంటాయి, ఏం కాదు. నువ్వు ఆడే ఉన్నా, డబ్బా కాడ ఉన్నా. భలే కొట్టింది అది. ఈ ఎన్నకన్నా పోకపోయింటే ఇంకో నిల్లు ఉన్నది డబ్బాతో కూడా. बोला है हाँ। बहुत बड़ा है वो। कौन यार टाइम में जाने इसका फ्री साधे बहुत काड़ो అది లాగుతూ ఉంటే జాఫర్ భాయ్ చేతులు మంట అంటున్నాడు. అంత గట్టిగా లాగుతుంది ఫ్రెండ్. గెండి 5 కిలోలు దాటిందంటే దాని పవర్ ఒక రేంజ్లో ఉంటుంది.
అంతే. వచ్చే పెద్ద బ్యాట్ కనుక్కుంది. ఆ లాస్ట్లో కొట్టి ఈ లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. అది నీ బ్యాట్ కాదు, మీటర్ ఉండాలి బ్యాట్. మా డబ్బాలన్నీ దాటిచ్చి తీసుకొచ్చినాము. ఇప్పటికి చేప కనిపించేదానికే 40 మీటర్లు లాగినాడు ఫ్రెండ్స్ వైరు. దిగుతా నీళ్ళల్లో. ఇదిగోండి పైన కనిపిస్తూ ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుంది లేదు చూడాలి. వచ్చేసింది, ఆల్మోస్ట్ ముందుకు వచ్చేసింది. రెండు సార్లు చేప తల పైకి ఎత్తిందంటే ఆల్మోస్ట్ గాలి పీల్చుకుంటే అలసిపోతుంది ఫ్రెండ్స్. నీళ్ళ పైకి లేనంత వరకు చేపకి స్ట్రెంత్ అనేది తగ్గదు. 2 సార్లు తల పైకి ఎత్తేసిందంటే ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. వెనకాల నుంచి పోయి సంపల కింద వేసేసి కింద వేసి ఇంక మంది. ఓకే, సాధించేసాం ఫ్రెండ్. అరగంట కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కింది ఫ్రెండ్. మంచి సైజ్ ఫ్రెండ్, చూడండి ఎలా ఉంది గిండి. ఓకే, వెయిట్ వేసి చూస్తాం ఫ్రెండ్స్ ఒకసారి ఎంత ఉందో. 8 కిలోల 305 గ్రాములు ఉంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. 3 కిలోల పైన దాటిందంటే గిండి ఒక రేంజ్లో ఉంటుంది టేస్ట్. ఇంకొక ముక్క వెన్న కొబ్బరి లాంటి టేస్ట్ వస్తుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. జాఫర్ బాయ్కి ఇంకో క్యాచ్ అయింది. మేము ఆడుతున్నాం కదా, కొంచెం దూరంలో ఆడుతున్నాడు జాఫర్ బాయ్. ఇక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది కూడా పెద్ద సైజు గెండే ఫ్రెండ్, ఒక 5 కిలోల లాగా ఉంది. అన్ని పెద్ద సైజులే ఉన్నాయి ఫ్రెండ్ దీంట్లో. మన ఈ పైలట్లు కూడా జిలేబీలు అంటాం కదా, పైలట్లు 2 కిలోలు 3 కిలోల సైజు ఉన్నాయి ఫ్రెండ్. మురుగన్న దాంతో మాట్లాడు, స్లో అయిపోతుంది. వెనకాల నుంచి వెనకాల. మంచి ఫైట్ ఫ్రెండ్స్ ఇది కూడా. అంటే కింద కొంచెం ఉంటే వేలుకి ఎక్కేసి ఉంటుంది ఫ్రెండ్స్ గేలం. ఇలా ఎత్తేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఎత్తాలి, కొంచెం మిస్ అయినా కానీ హుక్ మనకు అయిపోతుంది.
మంచి సైజ్ గెండి ఫ్రెండ్స్, రెండో క్యాచ్ ఇది. ఇది ఫస్ట్ క్యాచ్ కంటే కొంచెం చిన్నది ఫ్రెండ్. ఫస్ట్ ఇది 8 కేజీలు ఉంది. ఇది ఎంత ఉందో వెయిట్ వేసి చూస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొని వచ్చాను ఫ్రెండ్. ఆ చంపల్లో చేసే కాడికి అది బ్లడ్ వచ్చేసింది చేపకి. వెయిట్ వచ్చి 4 కేజీల 430 గ్రాములు, 70 గ్రాములు తక్కువ, 4.5 కేజీ ఫ్రెండ్. మంచి సైజు గిండి అనమాట. ఇది కూడా బాగుంటుంది. 70 గ్రాములు తక్కువ. రానా మళ్ళీ పెట్టుకోవచ్చులేరా. ఇంకొక స్ట్రైక్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా పెద్దదే. ఇదైతే డబ్బా వాటర్లో వెళ్ళిపోయింది ఫ్రెండ్. ఆయన మురుగన్న తెచ్చాడు డబ్బాని. మేమందరం సరదాగా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక షాట్ కొట్టింది, డబ్బా వెళ్ళిపోయింది వాటర్లో. లేసి వచ్చి కెమెరా ఆన్ చేసే లోపల అంటే ఎక్కువ వాటర్లో పోలేదు, ముందరనే కొంచెం దూరం పోయింది. వదులు. ఏం వెళ్తాం ఫ్రెండ్స్, వైర్ చేతిలో నిలవట్లేదు. చేతులు అట్నే హీట్ అయిపోతాం. అప్పటికి జాఫర్ చేతులు తడుపుకొని లాగుతా ఉన్నాడు. ఒకసారి లాగిందంటే 10 మీటర్ల వైర్ వెళ్తుంది లోపలికి. గ్లౌజులు లేకపోతే ఇక్కడ పని అవ్వదు ఫ్రెండ్. ఈసారి వచ్చేటప్పుడు హ్యాండ్ గ్లౌజులు తీసుకోవాలి. వైర్ కాలుతా ఉంది అది వెళ్ళే స్పీడ్కి. ఇక్కడ నీళ్ళల్లో ఒక బెండు కనిపిస్తాం చూడండి ఫ్రెండ్. దాని కింద బోన్ ఉంది, మన ఈ కమ్ములతో చేసిన బోను. సన్న చేపల కోసం ఇక్కడ ఊరోళ్ళు, లోకల్ వాళ్ళు ఎవరో పెట్టినారు. మన చేప పోయి ఆ బెండుకుండే దారానికి చుట్టుకునేసింది ఫ్రెండ్. మిస్ అయిపోయింది ఫ్రెండ్. ఆ బెండు ఉండే బోన్కి చుట్టుకునేసి మిస్ అయిపోయింది. ఎవరో మా కోసమే పెట్టినట్టుగా ఉన్నారు ఆ బెండు. ఫ్రెండ్స్ మన 2 క్యాచ్లు అయినాయి ఫ్రెండ్స్. 4 కిలోలు, 4.5 కిలో ఒకటి, 8 కిలోలు ఒకటి. దీని వరకు ఇక్కడ కట్ చేసి భాగాలు వేసుకుంటాం ఫ్రెండ్ ఇద్దరం. ఇంకొక ఇద్దరు ఆ గిండి ఎత్తుకుంటారు ఫ్రెండ్. కానీ కటింగ్ స్టార్ట్ చేసాము. నా కత్తిరికి అది సమాధానం చెప్పట్లేదు ఫ్రెండ్ గిండి. మన కాడ ఉండే ఐటమ్స్ అన్నీ 1 కిలో 6 కిలో కట్ చేసేదానికైతే ఓకే. ఇంతంత పెద్దవి కట్ చేయాలంటే దానికి తగినట్లుగా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎట్లా అవస్థపడి కటింగ్ చేస్తున్నాను. కటింగ్ చేస్తున్నాడు మున్నాబాయి. ఏం అనుకోవట్లేదు ఫ్రెండ్స్. అది అంత గట్టిగా ఉన్నాయి దాన్ని రెక్కలు. ఎట్లో కింద మీద పడి 4 ముక్కలు వేసేసాను ఫ్రెండ్. తలే 2 కిలోలుగా ఉన్నది. ఒక పీస్ 2 కేజీస్ 8 కేజీస్.